బేతాళ కథ. ధనాసపరుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల, కార్యసాధన పట్ల అచంచలమైన దీక్ష చూస్తుంటే నువ్వేదో అపూర్వ శక్తులను సాధించదలిచావనే అనుమానం కలుగుతోంది. మంత్రతంత్రాల ద్వారా వాటిని సాధించడం చాలా కష్టం. సాధించిన వాటిని స్వప్రయోజనానికి ఉపయోగించుకోగలగడం అంతకన్నా కూడా కష్టం. ఇందుకు హెచ్చరికగా నీకు రామశర్మ, కృష్ణశర్మ అనే తండ్రి కొడుకుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వైశాలి నగరంలో రామశర్మ అనే పౌరోహిత్య బ్రాహ్మణుడు ఉండేవాడు. పౌరోహిత్యం మీద అతడికి సంపాదన బాగానే ఉండేది. అతడి సంసారం కూడా ఏమంత పెద్దది కాదు. అతడు భార్య, కొడుకు, ఒక కూతురు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతున్నా రామశర్మకు జీవితం పట్ల తీరని అసంతృప్తి ఉండేది. అతడు రాజస్థానంలోని ఉద్యోగుల, కవి పండితుల భోగభాగ్యాలు చూసి తరచూ ఈర్ష్యపడుతుండేవాడు. తాను ఏదో విధంగా రాజాదరణ పొందగలిగితే వాళ్లలాగా ధనకనక వస్తు వాహనాలతో ఎంతో గొప్పగా బతకవచ్చని కలలు కంటుండేవాడు. రామశర్మ కొడుకు కృష్ణశర్మ యుక్త వయస్కుడై పౌరోహిత్యంలో తండ్రికి సాయపడసాగాడు. ఆ స్థితిలో రామశర్మకు ఒక ఆలోచన కలిగింది. తాను హిమాలయాలకు పోయి అక్కడ ఉన్న సిద్ధుల ద్వారా ఏవైనా అపూర్వ శక్తులు సంపాదించగలిగితే క్షణాల మీద గొప్ప ఐశ్వర్యవంతుడైపోవచ్చు. రామశర్మ ఇలా ఆలోచించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒకనాడు బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఆయనకు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ త్వరలోనే ఆయన ఆదరణకు పాత్రుడయ్యాడు. సిద్ధుడు రామశర్మ వచ్చిన కారణం గ్రహించి ఒకనాడు అతడితో, నాయనా, నువ్వు భార్యాబిడ్డలు కలవాడివి. ముఖ్యంగా నీ కూతురు, కొడుకుల పెళ్లి బాధ్యత నీ మీద ఉంది. కనుక ఇంటికి తిరిగిపో. ఇంతకాలంగా నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలు చేశావు. నువ్వేదైనా కోరదలిస్తే కోరు, ఇస్తాను అన్నాడు. అందుకు రామశర్మ, స్వామి, నాకు అపూర్వ శక్తులు లభించేందుకు ఏదైనా మంచి మంత్రోపదేశం చేయండి అని కోరాడు. సిద్ధుడు అందుకు సరేనని, నాయనా, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రశక్తి కారణంగా నీకు కొన్ని అపూర్వ శక్తులు స్వాధీనంలో ఉండగలవు. ఏనాడు ధన వ్యామోహానికి దాసుడవు కాకు. మంత్రశక్తిని 10 మంది మేలుకు ఉపయోగించు అని రామశర్మకు మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా రామశర్మ వెళ్ళిన పని సాధించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు లేని సమయంలో అతడి కొడుకు కృష్ణశర్మ పౌరోహిత్యం చేస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని పోషించుకు వస్తున్నాడు. అయితే రామశర్మ తిరిగి వచ్చిన సమయంలో వైశాలి రాజ్యం కరువు కాటకాలకు లోనై ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అప్పటికి 2 ఏళ్లుగా రాజ్యంలో వర్షాలు లేవు. రాజు వర్షం కోసం వర్ణ జపాలు, రుద్రయాగాలు మొదలైనవి ఎన్నో చేయించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఎవరైనా తమ శక్తియుక్తులతో రాజ్యంలో వర్షాలు కురిపిస్తే వాళ్లకు కనకాభిషేకం చేస్తానని రాజు ప్రకటించాడు. కనకాభిషేకం మాట వింటూనే రామశర్మ ఎంతో ఉత్సాహంగా కొడుకును పిలిచి రహస్యంగా, బాబూ, ఎన్నో శ్రమలు పడి అవస్థల కోర్చి నేను హిమాలయాలు చేరాను. అక్కడ ఒక సిద్ధుడు నాకొక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రశక్తితో నేను మన రాజ్యంలో వర్షాలు కురిపించగలను అన్నాడు. తండ్రి మాటలకు కృష్ణశర్మ ఆశ్చర్యపడి, నిజమా? మీరు మంత్రశక్తి ద్వారా వానలు కురిపించగలరా? ప్రజలు నీళ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. వెంటనే వర్షాలు కురిసేలా చేసి రాజ్యానికి మేలు చేయండి అన్నాడు. రాజ్యానికి మేలుమాట సరే, మన మేలుమాటేమిటి? ముందుగా రాజుగారికి చెప్పకుండా ఆ పని చేస్తే రాజుగారు అందుకు కారణం నేనని ఎలా నమ్మగలరు? అప్పుడు ఆయన చేస్తానన్న కనకాభిషేకం నాకు దక్కకుండా పోతుంది అన్నాడు రామశర్మ. ఏనాడు తండ్రి మాటకు ఎదురు పలకని కృష్ణశర్మ కొంత ధైర్యం తెచ్చుకుని, నాన్నగారు, మనకు చేతనైన వృత్తిలో సుఖంగానే బతుకుతున్నాం కదా, ఈ కనకాభిషేకాలెందుకు అన్నాడు. ఆ జవాబుకు రామశర్మ కోపం తెచ్చుకొని, నువ్వు అంతగా లోకజ్ఞానం లేనివాడివి, నే చెప్పినట్టు విను
అని కొడుకును మందలించి, సిద్ధుడు ఉపదేశించిన మంత్రం నువ్వు నేర్చుకోవడం మంచిది అని కృష్ణశర్మకు మంత్రం చెప్పి, నువ్వు శుచిగా స్నానం చేసి తర్వాత ఈశ్వర ధ్యానం చేసి ఉత్తరాభిముఖంగా ఒంటికాలిపై నిలబడి ఆ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే వర్షం కురుస్తుంది. వర్షాన్ని ఆపాలంటే ఉపసంహరణ మంత్రాన్ని అదే పద్ధతిలో 3 సార్లు పఠించాలి అని అప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు రామశర్మ చెప్పింది విని చాలా సంతోషించి వెంటనే వర్షం కురిపించమని అతణ్ణి అర్థించాడు. రామశర్మ వైశాలి నగరానికి ఉత్తర దిశగా ఒక చెరువు కట్టపైన ఉన్న ఈశ్వరాలయానికి వెళ్ళాడు. ముందుగా అతడు చెరువులో స్నానం చేసి దాని గట్టుపై ఉత్తర దిశగా ఒంటికాలుపై నిలబడి మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. అప్పటి వరకు ఎక్కడా లేని కారుమబ్బులు క్షణాల్లో వైశాలి రాజ్యం అంతటా వ్యాపించి భూమి దద్దరిల్లేలా పెద్ద గాలిహోరుతో వర్షం కురవడం ప్రారంభమైంది. రామశర్మ ఆనందంగా ఈశ్వరాలయంలో ప్రవేశించాడు. నగర ప్రజలు ఆనందోత్సాహాలతో ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి నృత్యం చేయసాగారు. రాజు సపరివారంగా వర్షంలో తడుస్తూనే ఈశ్వరాలయానికి వచ్చి చేతులు జోడించి రామశర్మతో, మహానుభావ, తమ కటాక్షం వల్ల వర్షం కురిసి దేశం రక్షించబడింది. నేను వర్షం ఆపమని తమ కబురు పంపే వరకు ఇలాగే కురవనివ్వండి అని ఒక పెద్ద బంగారు పళ్ళెం నిండా బంగారు కాసులు, నవరత్నాలు ఉంచి దాన్ని రామశర్మకు ఇచ్చి తన ప్రసాదానికి తిరిగిపోయాడు. బయట పెళపెళ రావాలతో వర్షం కురుస్తుండగా నిర్మానుష్యంగా ఉన్న ఈశ్వరాలయంలో రామశర్మ ఒంటరిగా కూర్చొని రాజు ఇచ్చిన బంగారాన్ని, రత్నాలను మెరిసే కళ్లతో లెక్కపెట్టసాగాడు. ఆ సమయంలో 4 దొంగలు ఆలయం ప్రవేశించి రామశర్మను హత్య చేసి ధనం మూట కట్టుకుని పారిపోయారు. ఆ సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. రాజుగారు మంత్రితో సంప్రదించి అప్పటి వరకు కురిసిన వర్షం చాలనన్న నిర్ణయానికి వచ్చాడు. ఆయన తన మంత్రిని రామశర్మకు ఆ సంగతి చెప్పవలసిందిగా ఈశ్వరాలయానికి పంపాడు. అక్కడ మంత్రికి హత్య చేయబడిన రామశర్మ కనిపించాడు. మంత్రి తిరిగిపోయి ఈ సంగతి రాజుకు చెప్పాడు. రాజు జరిగిన దానికి చాలా విచారించి ఇప్పుడీ జలప్రళయాన్ని ఆపేందుకు రామశర్మ కొడుకు ఏమైనా సాయపడగలడేమో తెలుసుకోవలసిందిగా మంత్రిని అతడి ఇంటికి పంపాడు. కృష్ణశర్మ తండ్రి మరణవార్త విని దుఃఖించాడు. అతడి తల్లి, చెల్లెలి దుఃఖం అంతా ఇంతా కాదు. మంత్రి వాళ్లతో, దుఃఖించకండి, వానల్లేక ఎడారి కాబోతున్న వైశాలి రాజ్యాన్ని రామశర్మ గారు తమ మంత్రశక్తితో కాపాడారు. ఎవరో దుండగుల కారణంగా మీ కుటుంబానికే కాక రాజ్యానికే తీరని నష్టం జరిగింది. ఇప్పుడు రానున్న జలప్రళయాన్నించి రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత రామశర్మ గారి ఏకైక కుమారుడిది అన్నాడు. కృష్ణశర్మ కొంతసేపటికి దుఃఖాన్ని దిగమింగుకుని స్నానం చేసి తన ఇంటి వాకిట్లోనే ఒంటికాలుపై ఉత్తర దిశాభిముఖంగా నిలబడి ఉపసంహరణ మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. వెంటనే ధారాపాతంగా పడుతున్న వర్షం ఆగిపోయింది. మంత్రి కృష్ణశర్మకు తల వంచి నమస్కరించి, రేపు నిండు సభలో రాజుగారు మిమ్మల్ని మీ తండ్రి గారి కన్నా కూడా ఘనంగా సన్మానించదలిచారు. నేనే స్వయంగా ఏనుగు అంబారీలో తమను రాజస్థానానికి తీసుకుపోయేందుకు రేపు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కాని ఆ మన్నాటి ఉదయం వేళ మంత్రి ఏనుగు అంబారీతో పరివారాన్ని వెంటబెట్టుకుని కృష్ణశర్మ ఇంటికి వచ్చి ఇంటికి తాళం వేసి ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యంతో పాటు చాలా వ్యాకులపడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కృష్ణశర్మ రాజసన్మానాన్ని కాదని ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? తండ్రి ఎన్నో శ్రమల కోర్చి సాధించిన మంత్రశక్తి ఇప్పుడు అతడి స్వాధీనంలో ఉంది కదా. రాజు ఇచ్చే ధనంతో అతడు నగరంలోనే ఉండి ఎంతో సుఖంగా బతకవచ్చునే. తనను కూడా దొంగలు ధనం కోసం హత్య చేస్తారన్న భయం వల్ల అతడు నగరం వదిలి పారిపోయాడా, లేక మరేదైనా కారణం ఉందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తన తండ్రిలా కాక కృష్ణశర్మ ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే తత్వం గలవాడు. ఆ సంగతి అతడు తండ్రితో అన్న మాటల ద్వారా మనకు తెలుస్తూనే ఉంది.
ధనాసపరుడు కాని కృష్ణశర్మ తండ్రి ద్వారా ఉపదేశం పొందిన మంత్రశక్తిని ఏనాడైనా పరుల మేలుకు ఉపయోగించగలడు. దాని అవసరం ప్రస్తుతానికి వైశాలి రాజ్యానికి లేదు. కోకొల్లలుగా ధనం గడించాలన్న ఆశ లేని అతడికి దొంగల భయం ఉండే ఆస్కారమే లేదు. ఈ కారణాల వల్ల అతడు రాజు ఇచ్చే ధనానికి ఆశపడక తనెవరో తెలియని మరొక ప్రాంతానికి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.